హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నితిన్56. ఈరోజు వచ్చేసి మన బైక్ది బ్యాటరీ డౌన్ అయింది. ఇంకా ఎక్కువ బైక్ డెస్క్కి ఉంటుంది పోయింది. బ్రేక్ ప్యాడ్స్ ఇట్లా పోయినట్టు పోయినాయి. దాన్ని బ్రేక్ ప్యాడ్ చేంజ్ చేయాలా, ఇంకా దీన్ని బ్యాటరీ ఛార్జింగ్ ఇచ్చి ఆన్ చేయాలా. ఇంకా మన కార్ ఉన్న రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. దాని ఆర్సీ కార్డ్ కూడా తెచ్చుకోవాలా. ఓకే, ముందు ఎయిట్ పోదాం. ఫస్ట్ బండి దగ్గర తీసుకొని మన S125 తీసుకొని ఆర్సీ కార్డ్ తెచ్చుకొని ఆ తర్వాత మన డ్యూక్ది బ్యాటరీ వేసేసి ఛార్జింగ్ ఇచ్చేసి ఆ తర్వాత దాని పని చూపించుకోవాలా. సరే, చూసి ఎట్లకి నడుస్తా అప్పట్లో చూపిస్తాను. ర్యాపిడో బుక్ చేసుకున్నాను. అప్పటి నుంచి ర్యాపిడో యాక్సెప్ట్ చేయకొచ్చింది కొన్ని. ర్యాపిడో ఒకసారి బుక్ అయితే మనం పోయి బైక్ తెచ్చుకోవచ్చు. బైక్ వేసుకోవాలంటే మన దగ్గర లేదు. డ్యూక్ ఒకటి మన దగ్గర ఉన్నది, దాని బ్యాటరీ డౌన్ ఉన్నది. డ్యూక్ కూడా ఉంది, దాని బ్యాటరీ డౌన్ ఉన్నది. చూపిస్తాను ఇక్కడ ఏముంది అన్నది. చూడండి, మనకి మీటర్లో లైట్ కూడా చూపించకొచ్చింది. ఏం లేదు, స్విచ్ ఆన్ ఉంది, బైక్ కూడా ఆన్ ఉంది. ఒకసారి అయితే జంప్ స్టార్ట్ అయితే చేసి చూద్దాం. అయితే ఓకే, లేకుండా బ్యాటరీ ఎట్లా బ్యాటరీ ఛార్జ్ చేయాల్సింది. బ్యాటరీ మంచిగా ఛార్జ్ ఉంచిపోతా బ్యాటరీ. ఓకే, బ్యాటరీ అయిన దగ్గరికి బ్యాటరీ అయితే నాకు యూజ్ అన్న అక్కడ ఉంచుకుందామా లేకుంటే బ్యాటరీ ఛార్జ్ చేయమంటాడు అని. ఫస్ట్ అయితే మన బండిలోకి బ్యాటరీ ఇద్దాం. డ్యూక్ దాంట్లోకి టూల్ కిట్ అయితే తెచ్చుకున్నా. కార్డుది టూల్ కిట్ ఉంటుంది. టూల్ కిట్ అయితే తీసుకొచ్చుకున్నా, చూపిస్తా. ఇది ఎక్కడ ప్లేస్ చేద్దాం. ఫైనల్ అయితే బ్యాటరీ అయితే రిమూవ్ చేసినాం. కానీ స్క్రూ ఒకటి ఉందా, ఈ టైప్ స్క్రూ ఇందులో మధ్యలో ఇరికింది. మీకు కనబడుతుంది కావచ్చు, జూమ్ చేస్తున్నా చూడండి. ఒకటి ఇరికింది, దీని స్క్రూ. ఇప్పుడు ఆ స్క్రూ తీయాలంటే స్టంట్. దాని లోపల అది ఎట్లా వెళ్తుందో తెలియదు. తీసాం కలుస్తాం. ఫైనల్గా అయితే బ్యాటరీ పెట్టేసినాం. దాన్ని ఇచ్చేద్దాం బ్యాటరీ షాప్లో. మన ఛార్జింగ్ ఎత్తావు. నైట్ అయితే దాన్ని జంప్ స్టార్ట్ చేద్దామని బైక్తో జంప్ కొట్టినాం రన్నింగ్. దాన్ని వీడియో ప్లే చేస్తాయి. వీళ్ళు ఉరుకుంటారు, అగ్గొట్టడానికి కొడతాడు, వీడు ఉరుకుంటా బైక్ని అట్లా కొట్టినా. ఇదే బైక్ జనరల్ సర్వీసింగ్ కూడా వేయించాము. చలో బ్యాటరీ షాప్ దగ్గర కలుద్దాం. మనమైతే మెకానిక్ షాప్ అనే దగ్గర వచ్చినాం. మనమైతే పని చాలు చేసేసిండు. లవర్ బాయ్ ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ చేస్తుండ్రు. ఫైనల్లీ మన బండి వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ క్లీన్, ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసినాం. ఇంకా దాన్ని వెనక బ్రేక్ టైట్ లైనర్ కూడా టైట్ ఉంటే టైట్ చేసినాం. బ్రేక్ లైనర్ కూడా వాషింగ్ చేపిస్తున్నాం. దాన్ని చూడండి, వాషింగ్. We got big stacks, no cap, no facts, I'm a like tracks, like cash, big facts, I'm a big black, low back in the bands, I'm a drip, got the Gucci on my lens, I really got the time, the bosses, like, yeah, I really love the one, you can pass it, like, the pops, no, run, I ain't worth the gang, my edge, come fuck it up, my edge, come fucking it up, ay. ఫైనల్లీ బండి అయితే వాషింగ్, ఆయిల్ చేంజ్, ఇంకా బేసిక్ సర్వీస్ అయితే అయిపోయింది. చూడండి ముంగడు ఆల్ గ్రీన్. ఈ SP125 అయితే మన డ్యూక్ 250 ఇవ్వడా. ఇప్పుడు దాని బ్యాటరీ చేంజ్ అది మనది SP125 సర్వీస్ అయిపోయినాక పోయి మనం ఆర్సీ తీసుకొచ్చుకున్నాం. మళ్ళీ బ్యాటరీ కూడా ఇప్పుడే తీసుకొచ్చుకున్నాం. నైట్ అయిపోయింది, చూసుకోవచ్చు. నేను ఇంకా బ్లాక్ ఉంటుంది. ఇక మన ఆర్సీ కార్ది ఆర్సీ అయితే వచ్చేసింది. బ్యాటరీ కూడా తీసుకొచ్చిన. బ్యాటరీ కూడా ఇప్పుడు ఫిట్ చేసినాక చూపిస్తాం మీకు. ఓకే, బ్యాటరీ ఫిట్ చేసినాక కలుద్దాం. ఫైనల్లీ మన బండికి అయితే బ్యాటరీ ఫిట్ చేసేసినాం. కుక్కర్ చూపించింది, ఆ నట్టు దొరకలేదు. జుగాడు చేసిన ఇప్పటికైతే. రేపు పొద్దున్న నట్టు చేంజ్ చేద్దాం.
ఇంకో బండి అయితే రెడీ అయిపోయింది. అప్పుడు మనకి కీ ఆన్ చేస్తే మనకి ఏం కనవలేదు మీటర్లో వచ్చేసిందా. టైం ఇప్పుడే బాగా లేట్ అయిపోయింది. ఇప్పుడు బండి చార్జ్ చేసి ఇంతతో దుమ్ము బాగా పక్కుంది. ఒక వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. ఓకే బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం.